హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని. మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నది మన మొక్కజొన్న ప్లాట్ అండి. ఇది మనం కరెక్ట్గా దీన్ని డిసెంబర్ 31 అయితే విత్తనం అయితే వేయడం అయితే జరిగింది. మనం హ్యాండ్ పుష్ షేడర్తోనే వేయడం అయితే జరిగింది. అప్పుడు ఆల్రెడీ చిన్న షార్ట్ రీల్ అయితే పెట్టాను కలుపు గురించి. అది చూడండి ఇప్పుడు ఒకసారి కలుపు ఎలాగైపోయిందో. నేల కనిపించినంత కలుపు అయితే మొలిసిందనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ కలుపు మంది ఏదో కొట్టేసాం. ఎలా 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 అయిపోయిందో చూడండి. ఇంచుమించు ఇంకో 5 రోజులకి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే 4 దఫాలుగా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం నుంచున్నదేమో డిసెంబర్ 31 అయితే పెట్టాం. ఇలా ఈ లాస్ట్కి మీరు చూసుకుంటే జనవరి 1, జనవరి 2, జనవరి 3 అక్కడ మన లాస్ట్లో ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఆ దగ్గరలో జనవరి 3వ తారీఖు వరకు పెట్టడం అయితే జరిగింది. ఈ ఫీల్డ్ మనకు సుమారు ఒక 4 ఎకరాలు అయితే ఉంటుంది. ఒక్క రోజుకి ఒక్కొక్క ఎకరమే పెట్టడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే ఒక పక్క నుంచి డ్రిప్ లైటర్ లాక్కుంటూ వెళ్ళడం, వెనకాల పక్క నుంచి సీడ్ పెట్టుకుంటూ వెళ్ళడం. ఇది అయిన తర్వాత మళ్ళీ వేరే మనకు ఆల్టర్నేటివ్ వేరే చోట చిన్న వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు వేరుశనగ గ్రౌండ్ నట్స్కి ఆ టైంలో మందు వేసి టైం అయితే ఇచ్చిందనమాట. దాన్ని ఆల్టర్నేటివ్ చేసుకుంటూ అప్పుడు ఫెస్టివల్ సీజన్లో చాలా వరకు వర్కర్స్ కూడా ఎవరు రాలేదు. పిలిచినా కూడా రాలేదు. వేరే వర్కులు ఎవరో రాకపోవడం జరిగింది. అందుకని మన టైం అప్పటికే చాలా డిలే అయిందనే ఉద్దేశంతో మనమే స్వతహాగా మనమే చేసుకున్నాం. చూడొచ్చు కలుపు మంది అయితే చాలా బాగా పనిచేసింది. దీనికి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా జనవరి 15వ తారీఖున మనం లాస్ట్ ఇయర్ కూడా మొక్కజొన్న అయితే పెట్టాం. అది మనకు బాగానే ఇంచుమించు 40 క్వింటాల 18 కిలోలు ఎకరానికి యావరేజ్ దిగుబడి రావడం అయితే జరిగింది. దానికనేది కాస్త కొద్దిగా 15 రోజులు ముందు పెట్టాం అంతే అనమాట. చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఇక్కడ మనం చూపించే మొత్తం ఈ ఫీల్డ్లో కూడా మనం 2 రకాల విత్తనాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎక్కడ నుంచి ఉన్నదేమో భారతి 999 పెట్టామండి. మీకు అక్కడ లాస్ట్ అక్కడ కూడా నేను చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళి. కాకపోతే చాలామంది అడిగారు కదా, ఇంత కలుపు వచ్చింది కదా, మెయిన్ మొక్కలు ఎలా ఉంటాయి, మొక్కల తర్వాత చూపించని చెప్పి కామెంట్స్లో అడిగారు నేను షార్ట్ రీల్ పెట్టినప్పుడు. చూడొచ్చు మనకు ప్రస్తుతానికి అయితే ఈ కండిషన్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు 1 మంత్ కాబట్టి ఇప్పటి నుంచి మనకు ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అనమాట మొక్కజొన్న. మనం ఇప్పుడు మంచి మందులు మనం వేసుకోగలిగి మంచి లిక్విడ్స్ ఎక్కించుకున్నామంటే చాలా తొందరగా పైకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం పెట్టిన నెక్స్ట్ బిట్కెళ్ళి చూపిస్తాం మీకు. రండి. మనం నీట్గా పెద్ద డిస్క్ నాగలతో దుక్కు అయితే దున్నడం అయితే జరిగింది. చాలా బాగా వచ్చిందని అయితే అనుకున్నాము. ఆ తర్వాత వెరైటీగా అనుకోని సీజన్లో భారీ వర్షం అయితే పడింది మనకి ఈ సంవత్సరం. వర్షం పడిన మళ్ళీ ఏమైందంటే విపరీతమైన చాలా గట్టిగా అయిపోయింది పొలం. ఇక్కడ మీరు ఇప్పుడు నేను నుంచున్న పొజిషన్లో చూడండి, గరికి తుంగ ఎంత ఎక్కువ ఉందో చూడండి మొత్తం అంతా. ఇక్కడ తర్వాత దుక్కు అనేది సరిగ్గా రాలేదు. ఏమొస్తాయిలో మొక్కలు ఏమో నాకు నమ్మకం అయితే లేదనమాట. ఈ 3 వంతుల పొలం చాలా బాగుంది, కానీ ఈ పైన ఈ రోడ్డు దగ్గర నుంచి ఈ చిన్న ప్లేస్ మాత్రం చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. ఇది నాకు తెలిసి వస్తే వస్తుంది, రాదన్న ఉద్దేశంతో పెట్టడం అయితే జరిగింది మనం. కానీ అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కలుపు మందు మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు మీకు వీడియోలో చెప్పినప్పుడు చాలామంది అట్రాజిన్ కొట్టు అని అన్నారు కామెంట్లో. అట్రాజిన్ వేసినా కూడా పై మొలకపోతుంది. మళ్ళీ 15-20 రోజుల తర్వాత కొత్త మొలక అయితే వస్తుంది. అందుకని మేము అట్రాజిన్ కొట్టడం మానేసాం. మనం ఎప్పటి నుంచో మొక్కజొన్నలో వేసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంది. అప్పటి నుంచి అట్రాజిన్ కొట్టేవాళ్ళు మేము కూడా సీడ్ పెట్టినట్టు తీసుకొచ్చి కొట్టడం జరిగేవాళ్ళు, కానీ రిజల్ట్ అంత బాగుండలేదని చెప్పి దాన్ని మానేసి బైరవాడి మనకి లాడీస్ వచ్చింది కదా, లాడీస్ అయితే ఉపయోగిస్తున్నాము. సుమారు మనకి 15 రోజులు దాటిన తర్వాత ఎవరైనా కొట్టినా సరే ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. కలుపు మందు మనకి లాడీస్ అనే మందు విత్తనం 15 రోజుల వయసు వచ్చిందంటే మనం మొలకెత్తిన తర్వాత 15 రోజులకు మనం సూపర్ కొట్టుకుంటే హ్యాపీగా పనిచేస్తుంది. 200 లీటర్లకి 115 ml అండి. అదే మనం ట్రాక్టర్తో కొడతాం కాబట్టి 230 ml అయితే మనం రికమెండ్ చేస్తారు వాళ్ళు. కెమికల్ ప్లస్ దాంట్లో వాళ్ళే గమ్మిస్తారు. దానితో పాటు కూడా అట్రాజిన్ కూడా ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా మనం సెపరేట్ వేరే కంపెనీ అట్రాజిన్ తీసుకోవచ్చు. ఇవి మనం ఈ 3 కలిపి కొట్టినట్టయితే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. మొత్తం ఉన్నకాడ కలుపు మొత్తం పోతుంది. దానివల్ల రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఇదైతే చేస్తున్నాం అనమాట. ఇంకో విషయం, మనకి ఈ మందులో మనకు పెద్ద గొప్ప ముఖ్యమైన విషయం ఏంటంటే దీంతో పాటు మనం కత్తిరి పురుగు కూడా మందు అయితే కలుపుకోవచ్చు అనమాట. కొన్ని మార్కెట్లో మనకి కొన్ని రకాల కలుపు మందులు దొరుకుతాయి. దాంతో వేరే ఏ మందు కూడా కలిపే అవకాశం అయితే ఉండదు. మనం ఇలాంటి పెద్ద ఎక్కువ పొలం కొట్టాలన్నా వర్కర్స్ మీద డిపెండ్ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏమైపోతుందంటే సెపరేట్ 2 స్ప్రేలు చేయాలి. దీన్ని స్ప్రే చేయాలి, దాన్ని కూడా స్ప్రే చేయాలి. కాకపోతే మనకి ఈ లాడీస్లో ఉపయోగం ఏంటంటే దాంట్లో మనం ఎమామిథిన్ బెంజేట్ కానీ, ప్రొపనోపాస్ హైపర్మెత్రాన్ కానీ, లేదంటే లాంబ్డా కానీ ఇలాంటి కెమికల్ ఏదైనా సరే కలుపు కొట్టుకోవచ్చు. ఒకే స్ప్రేతో ఇటు కలుపు మందుకి క్లియర్ అయిపోతుంది, అదేవిధంగా నెక్స్ట్ పురుగు మందు కూడా పోతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏం చేస్తున్నారంటే దీంట్లో నానో డిఏపి కూడా కలిపి స్ప్రే చేస్తున్నారు. రిజల్ట్స్ బాగున్నాయని అంటున్నారు. మీలో ఎవరైనా సరే ఆ విధంగా స్ప్రే చేస్తే మీరు కూడా కామెంట్ అయితే చేయండి. కాకపోతే నేనైతే ఒక డ్రమ్కి 500 లీటర్స్కి 4 కిలోల యూరియా అయితే కలపడం అయితే జరిగింది. కలిపి మాత్రమే స్ప్రే చేశాను. గడ్డి ఇప్పుడే చచ్చిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్కడి వరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇది ఒక 1 ఎకర్ బిట్ ఉంటుంది. ఈ 1 ఎకర్ అనేది డిసెంబర్ 31 నాటడం అయితే జరిగింది. ఇప్పుడు నా కాళ్ళ దగ్గర ఈ మొక్కలు వచ్చేసి జనవరి 1.
2026 జనవరి 1వ తారీఖున ఈ బిట్ అయితే పెట్టడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు. ఇది కూడా మీకు భారతీ 999 సీడేనండి. ఈ ఫ్లాట్ మొత్తం ఒకే సీడ్ అయితే పెట్టడం అయితే జరిగింది. మన సర్వసాధారణంగా చాలామంది మన కూలీలతో పెట్టినప్పుడు ఎకరానికి 8 కిలోలు రికమెండ్ చేస్తారు ఏంటి విత్తనం. కాకపోతే మనం హ్యాండ్ పుష్ షీడర్తో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎకరానికి 8 కిలోలు పడతాయి అనుకోవడానికి లేదండి, కొంచెం ఎక్కువనే వస్తున్నాయి అనమాట. పైగా నేను లాస్ట్ ఇయర్ పెట్టిన స్పేసింగ్ కన్నా ఇది కొంచెం ఎక్కువ పెట్టాను. లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసిన ఎవరైనా ఉంటే గమనించండి. లాస్ట్ ఇయర్ పెట్టిన పంటకి దీనికైనా అబ్జర్వ్ చేయండి. మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. గత పంటకి ఈ పంటకి ఏం మనం మార్పులు చేసాం అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. చూసారా, కత్తెర పురుగు మనం మందు కొట్టినా కూడా అక్కడక్కడ ఇంకా ఉన్నాయి. మళ్ళీ చూడండి, మన వాతావరణంలో చల్లదనం ఉన్నంత కాలం కత్తెర పురుగు దాడి అనేది చేస్తూనే ఉంటుంది. ఎండలు బాగా ముదిరినాయి అంటే పోతుంది అనమాట. చలి ఎక్కువ ఉంటే పురుగుల తీవ్రత పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది పూర్తిగా చచ్చిపోయిన తర్వాత, గడ్డంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ లిక్విడ్ ఎక్కిస్తాం. ఈవేళ రేపట్లో మందులు వేయడం అయితే స్టార్ట్ చేస్తాం. దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కత్తెర పురుగు కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడితో మనం జనవరి 1 ప్లాట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూపిస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 2 రోజులు వేసింది చూశారు కదా, ఇది 3వ రోజు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంత చిన్న ప్లేసు, మొక్కలు చాలా పల్చగా ఉన్నాయి. నా సరౌండింగ్లో మీరు చూస్తే చాలా పల్చగా ఉన్నాయి. మనం హ్యాండ్ పుష్ ఫీడర్తో వేసేటప్పుడు ఇది ఒకటి బాగా గమనించుకోవాలి. ఏమైందంటే మొక్కజొన్న విత్తనాలు ఒక్కో కంపెనీ బట్టి ఒక్కో సైజు చిన్నగా పెద్దగా వస్తాయి. హ్యాండ్ పుష్ ఫీడర్స్లో కూడా ఆ చక్రాలు అనేవి ఉంటాయి. సీడ్ బేస్ చేసుకుని చక్రాలు అయితే ఉంటాయి. మనం దాన్ని మార్చుకోవచ్చు. అక్కడ దాకా మనం వేసింది అయితే ఒక చక్రం పెట్టామన్నమాట. అది మీకు బాగానే వచ్చింది. దాని తర్వాత ఇందులో సీడ్ బాగా చిన్నగా ఉన్నట్టు అనిపించింది మాకు. చిన్నగా ఉందని ఏం చేసామంటే వేరే ఒక రీలు, చంద్రికలు అంటారు కదా, దాన్ని వేరే ఒక చక్రాన్ని అయితే వేయడం అయితే జరిగింది. అది వేస్తే మనకు వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, కరెక్ట్గా మేము 10 లైన్లు ఈ డ్రిప్ లేటర్ల దగ్గర నుంచి చూసుకుంటే 10 లైన్ల వరకు వేసాము. ఆ బాక్స్లో విత్తనాలు తగ్గట్లా, అంటే బాక్స్లో ఉన్న విత్తనాలు అలాగే ఉండిపోతున్నాయి. ఎంతంత గ్యాప్లో వచ్చినాయి చూడండి. ఇక్కడ మీకు ఒక మొక్క పడిందంటే మళ్ళీ ఇక్కడ పడింది చూడండి, ఇటు సైడ్ ఎంతంత గ్యాప్లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక మొక్క పడిందంటే అక్కడ పడింది మళ్ళీ ఒక సీడ్. అంత డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు మాకు ఏమర్థమైందంటే ఈ సీడ్స్లో చిన్న సీడ్ వచ్చినప్పుడు సీరియల్ బాగానే పడుతుంది. అందులో కూడా ఏదైనా ఒక పెద్ద సీడ్ వచ్చినప్పుడు పడ్డం మానేసింది అనమాట. స్టక్ అయిపోయింది, సీడ్స్ అన్నీ అక్కడ అయిపోయినాయి, హోల్డ్ అయిపోయినాయి. అది మాకు ఐడియా అనిపించింది. కరెక్ట్గా 10 లైన్లకి బాక్స్లో సీడ్స్ తగ్గాలి కదా, తగ్గడం లేదని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఫ్లాట్ ఏదైతే వేసామో దాన్ని 11వ లైన్ నుంచి చూడొచ్చు మీరు. ఇవి ఇక్కడి నుంచి 11వ లైన్ నుంచి యాజిటీజ్ ఆ చక్రాన్ని అయితే మార్చాం, చంద్రికను అయితే మార్చాం. అవి చాలా యూనిఫామ్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడి నుంచి కంప్లీట్గా పడ్డాయి. ఇప్పుడు మనం జనవరి 2వ తారీఖున వేసిన ఫ్లాట్ అనమాట. ఇది భారతి 92 అనే విత్తనం అయితే ఇదైతే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీకు నేను ఇందాక చెప్పినట్టుగానే దీంతో కిలో ఎక్కువ తక్కువ అవుతాయండి. తక్కువ అయితే అవ్వవు. 100% హ్యాండ్ పుష్ షీడర్తో విత్తనం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. చాలా యూనిఫామ్డ్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ ఫ్లాట్ మొక్కలు అంటే ఒక్కొక్క రోజు గ్యాప్, దానికి దీనికి మీరు ఎలా ఉందో చెప్పచ్చు డిఫరెంట్ అనేది. ఫ్రెండ్స్, ఇగో ఈ లైన్ నుంచి ఇది 2వ తారీఖు, ఈ నెక్స్ట్ లైన్ 3వ తారీఖు. ఇక్కడ మీరు చూస్తున్నది 3వ తారీఖున వేయడం అయితే జరిగింది. దీంట్లో కలుపు కొంచెం తక్కువగా ఉంది. మనం చూసిన ఫస్ట్ ఫ్లాట్లో మాత్రం విపరీతమైన కలుపు అయితే వచ్చింది. కలుపు విపరీతంగా ఉన్నప్పుడు కాస్త మొక్క గ్రోత్ కూడా తక్కువే ఉంది, చూడొచ్చు మీరు. ఇందులో కలుపు తక్కువ ఉంది కాబట్టి మొక్క గ్రోత్ బాగుంది. అంటే మనం 2 రోజులు వెనకాల పెట్టినా కూడా ఇంచుమించుగా దానికి ఈక్వల్గా ఉన్నట్టయితే ఉంది. అది కాస్త గ్రోత్ అయితే తక్కువ ఉంది. ఇప్పటివరకు మనం దీనికి ఎటువంటి మందు వేయలేదన్నమాట. జస్ట్ సీడ్ అయితే వచ్చింది, పెట్టేసాం అంతే. ఈసారి నుంచి మనం ఇచ్చుకున్న మందులు అయితే ఇచ్చుకోవాలి. ఏంటి ఇస్తాం ఏంటి అనేది మీకు ముందు వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది ప్రజెంట్ మీరు ఆల్రెడీ కామెంట్స్లో అడిగారు కదా, మేము మొక్కజొన్న మొలకొచ్చిన తర్వాత వీడియో పెట్టమన్నారు కాబట్టి 1 మంత్ తర్వాత అయితే వీడియో అయితే పెడుతున్నాను. కరెక్ట్గా ఈ రోజు ఇంచుమించు నెల రోజులు మొక్కలు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి అందరికీ. మీరు కూడా మొక్కజొన్నలు వేసి ఉంటే కనుక మీ మొక్కజొన్నలు ఏ విధంగా ఉన్నాయి కండిషన్ అనేది కామెంట్లు అయితే తెలపండి. ఉంటాను. అందరికీ నమస్తే, జై హింద్.